నా కూతురు నిశ్చితార్థం చెడిపోతే అది ఏ ఉద్యోగమైనా చేసుకుని దాని కాళ్ళ మీద అది నిలబడుతుందిరా. కానీ ఈ కూతురు కాపురం చెడిపోతే దాని భవిష్యత్తే చీకటైపోతుందిరా. అయినా నీలాంటి వాడితో పెళ్లి తప్పిపోయినందుకు మాలో ఏ ఒక్కరికి ఈసమైనంత బాధ కూడా లేదురా. అయినా ఏం మాట్లాడుతున్నారు మీరు? పీటల మీద పెళ్లిళ్ళు ఆగిపోయిన వాళ్ళకే సంబంధాలు వస్తున్నాయి. నా చెల్లెలికి నిశ్చితార్థం కాకముందే సంబంధం తప్పిపోతే ఇంకో సంబంధం రాదా? మేమంతా బ్రతికే ఉన్నాం. మేం దగ్గరుండి దాని పెళ్లి జరిపిస్తాం. వీడితో మాట్లాడి పెద్దమ్మి, మన కావ్య అదృష్టమంత్రాలు కాబట్టే ముందే వీడి నిజ స్వరూపం తెలిసిపోయింది. వరుదిని చెప్పకుండా ఉంటే వీళ్ళిద్దరి జీవితాలు సర్వనాశనం అయిపోయి ఉండేవి. వీడికి ఇవ్వాల్సిన కోటింగ్ ఇచ్చేశాం. వెళ్ళి పార్దుగారి సంగతి తెలుగుతాం, పదండి. ఈ పని మీరు ముందే చెయ్యాల్సింది. తప్పంతా మీ అన్నయ్య దగ్గర పెట్టుకుని నా ఇంటి మీదకి దాడికి ఎందుకు వచ్చారు? వాడికి బుద్ధి లేదురా, కానీ చెప్తే తెలుసుకుంటాడు. కానీ నీకెంతమందిని కలిసి గట్టి పెట్టినా కూడా జీవితంలో బుద్ధి రాదు. నాన్నకి నీకు పోలికేంట్రా? రేయ్, నా ఇంటికి వచ్చి నా కాలరే పట్టుకుంటావా? ఒక లాయర్ మీద చేయి చేసుకుంటావా? నీ మీద డ్యామేజ్ సూట్ వేస్తాను. మీ అందరి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఏంట్రా నువ్వు ఇచ్చేది? మా అల్లుడి మీద చేయి చేసుకుంటారా? నిన్ను నీ మీద కూడా చేయి చేసుకుంటారు. నిన్ను అయ్యో! మా నాన్న మీద బావ మీద చేయి చేసుకుంటావా?